Hello friends, I am Dharmaraj. Today I would like to introduce structure. Structure name is planning to. Yes. How should we use planning to structure? మనం ఈ స్ట్రక్చర్ని ఎలా ఉపయోగించాలి? సో చూసుకుంటే we use this structure present and future actions and plans. మనం ఏదైతే ఒక ప్రణాళికబద్ధంగా ఏదైతే మనం ప్లాన్ అనేది అనుకుంటామో అది చేసేటప్పుడు మాత్రం ఈ స్ట్రక్చర్లో చెప్పాలి. డిగ్రీ అయ్యాక నీ ప్లాన్ ఏంటి, బీటెక్ అయ్యాక నీ ప్లాన్ ఏంటి, రేపు మనం కాలేజీకి వెళ్ళాక నీ ప్లాన్ ఏంటి, రిజల్ట్స్ వచ్చాక నీ ప్లాన్ ఏంటి, ప్రతి ఒక్కటి ప్లాన్ ఏంటి అంటాం కదా. అంటే ప్రణాళిక, తెలుగులో చెప్పాలంటే ప్రణాళిక ఏంటి, ఒక ప్రణాళిక పరంగా చేసే పద్ధతిని మనం ఇంగ్లీష్లో ప్లానింగ్ టు అంటాము. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి? నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి, డిగ్రీ అయిపోయింది, ఎంఎస్ చదవడానికి అబ్రాడ్ వెళ్ళాలి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా వెళ్తాం, నీ ప్లానింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు ఈ ప్లానింగ్ టు స్ట్రక్చర్లోనే చెప్పాలి. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి మనకి ప్లానింగ్ టు. ఓకే, స్ట్రక్చర్ నేమ్ ప్లానింగ్ టు. ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క స్ట్రక్చర్లో ఒక ఫ్రేమ్ అంటూ ఉంటుంది, అది నేర్చుకుంటే చాలు. మనకి సబ్జెక్ట్ తర్వాత యామ్, ఆర్, ఈజ్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. దిస్ ఇస్ ఫ్రేమ్ ఆఫ్ ప్లానింగ్ టు స్ట్రక్చర్. పాజిటివ్. ఓకే, పాజిటివ్ ఫ్రేమ్, ఇది పాజిటివ్ ఫ్రేమ్, పాజిటివ్. ఓకే, పాజిటివ్ ఫ్రేమ్. సబ్జెక్ట్ ప్లస్ ఎంఆర్ ఈజ్ అనేవి దీనిలో మనకి హెల్పింగ్ వెర్బ్స్. ఏంటివి? హెల్పింగ్ వెర్బ్స్, సహాయ క్రియలు, హెల్పింగ్ వెర్బ్స్. ప్లానింగ్ అనేది మన స్ట్రక్చరు, వెర్బ్ మొదటి రూపం ఉపయోగించాలి, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ నాది డిగ్రీ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ నేను సాఫ్ట్వేర్ కోర్సు తీసుకోవాలనే ప్రణాళికలో ఉన్నా. అంటే నాకు ఆలోచన ఉంది, ఆ మైండ్ సెట్ నాకు ఉంది. అర్థమవుతుందా? అంటే ఏంటి ప్లానింగ్ అంటే మనం చేసే ప్రణాళిక, మన ఆలోచన. ఓకేనా? జాబ్ వచ్చింది, నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? కారు కొనాలనే ప్రణాళికలో ఉన్నాను, మా ఫ్యామిలీకి సహాయం చేద్దామనే ప్రణాళికలో ఉన్నాను, లేదా నేను ఒక హైదరాబాద్లో ఒక కంపెనీ స్థాపించాలనే ప్రణాళికలో ఉన్నాను, మైండ్ సెట్లో ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను, లేదంటే మా బ్రదర్కి కొంత మనీ ఇద్దామనే ప్రణాళికలో ఉన్నాను, మా ఫ్రెండ్స్తో గడపాలనే ప్రణాళికతో ఉన్నాను. ఏదైనా ఒకటి ప్లాన్ ఏంటి, ప్లాన్ అని చెప్పేటప్పుడు ప్రణాళిక చెప్పాలి. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు అబ్రాడ్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం నేను అబ్రాడ్ వెళ్ళాలనే ప్రణాళికలో ఉన్న, నాకు ఆలోచన ఉంది, వెళ్తాను అంటే ఐ విల్ గో. కానీ ఏంటిది? ఆలోచన. నువ్వు చేయబోయే పని యొక్క ఆలోచన, పద్ధతి, తీరు ఏ విధంగా ఉంది, నీ ప్లానింగ్ ఏంటి, 10th అయ్యాక నీ ప్లాన్ ఏంటి, ఇంటర్మీడియట్ అయ్యాక నీ ప్లాన్ ఏంటి, డిగ్రీ అయ్యాక నీ ప్లాన్ ఏంటి, ఎంసెట్ అయ్యాక నీ ప్లాన్ ఏంటి, ప్రతి ఒక్కటి ప్లాన్ ఏంటి చెప్పినప్పుడు ఇలా చెప్పాలి, ప్లానింగ్ టు స్ట్రక్చర్లో చెప్పాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికలో ఉన్నాను, ఐఎమ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐఎమ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఇన్స్టిట్యూట్కి రావాలనే ప్రణాళికలో ఉన్నారు రేపు. దే ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉపయోగించి హెల్పింగ్ వెర్బ్సే ఉపయోగించాలి. ఈ స్ట్రక్చర్లో అమేజర్ అనేవి ఉపయోగించాలి. ప్రజెంట్ కంటిన్యూస్ లో మనకి అమేజర్ వస్తాయి, బీ ఫార్మ్స్ లో అమేజర్ వస్తాయి, ఆ హెల్పింగ్ వెర్బ్సే ఉపయోగించాలి. వాళ్ళు రేపు ఇన్స్టిట్యూట్ కి రావాలనే ప్రణాళికలో ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో. అర్థమైందా? హర్షల్ నెక్స్ట్ ఇయర్ అమెరికా వెళ్ళాలనే ప్రణాళికలు ఉన్నాడు. హర్షల్కి ఏమొస్తుంది? థర్డ్ పర్సన్ ఈజ్ చెప్పాలి. అప్పుడు హర్షల్ ఈజ్ ప్లానింగ్ టు గో టు అమెరికా నెక్స్ట్ ఇయర్, లేదా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్. రేపు సండే కదా, ఎగ్జాంపుల్ రేపు సండే కదా, సినిమా చూడాలనే ఆలోచన ఉంది, నాకు ప్రణాళిక ప్లాన్ చేసుకున్నా. మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేను మార్నింగ్ మూవీకి వెళ్ళాలనే ప్రణాళికలో ఆలోచనలో ఉన్నాను. నా ప్లాన్ రేపు ఏంటి, వీకెండ్స్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ మంత్ ప్లాన్ ఏంటి, ఫెస్టివల్ ప్లానింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు, వీకెండ్స్ ప్లాన్ అని చెప్పేటప్పుడు నేను ఈ సండే లేదా రేపు సినిమాకి వెళ్ళాలనే ప్రణాళికలు ఉన్నా, షాపింగ్ చేద్దామనే ప్రణాళికలు నాకు ఆలోచన ఉంది, లేదా మా ఫాదర్ని కలవాలనే ప్రణాళికలో ఉన్నాను. ఏదైనా ఒకటి మనం చేసే పనిని తెలిపేదాన్నే మనం ప్లానింగ్ అంటాం. దీన్ని తెలుగులో ప్రణాళికలో ఉన్నాను అని తెలుగులో చెప్పుకుంటాం. మనం ఇంగ్లీష్ చూసుకుంటే ప్లానింగ్ అంటాం. క్లియర్? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రణాళికలో దే ఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. మరి దీన్ని నెగిటివ్ ఎలా చెప్పాలి? చాలా సింపుల్. సబ్జెక్ట్ తర్వాత ఏంటిది? సబ్జెక్ట్ తర్వాత
ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఐ యామ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, లెర్న్ ఇంగ్లీష్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ ద ఫ్యూచర్, ఇన్ 2026. ఫ్యూచర్ ఎప్పుడైనా ఒక ప్రణాళికలో ఉందని చెప్పాడు. సబ్జెక్ట్ ఏదైనా ఇక్కడ మనకి ఫ్యూచర్ ఏ టైం అని పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ అని రాస్తాను. ఓకే, నెక్స్ట్ మంత్. క్లియర్? ఇది మనకి పాజిటివ్. మరి నెగిటివ్ ఏంటి చూసుకుంటే, నెగిటివ్ ఇది మనకి పాజిటివ్. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి మనకి? హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్స్. పక్కన నాట్ రావాలి. తర్వాత ప్లానింగ్ టు, స్ట్రక్చర్ నేమ్ ప్లానింగ్ టు. తర్వాత వెర్బ్ 1 మనకి V1 గానే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇది మనకి నెగిటివ్ ఫ్రేమ్. నేను అతనికి సహాయం చేయలేని ప్రణాళికలో ఉన్నాను. నేను ఐ యామ్ ప్లానింగ్ టు హెల్ప్ హిమ్. నేను అతనికి సహాయం చేయలేని ప్రణాళిక లేదు అంటే నాకు ఆలోచన లేదు. నిన్ను కలవాలన్న ఆలోచన నాకు లేదు. రేపు సినిమా చూడాలన్న ఆలోచన నాకు లేదు. నాకు ప్రణాళిక లేదు. నేను ప్లాన్ చేసుకోలేదు. నేను కొత్త బట్టలు కొనాలన్న ప్రణాళికలో లేను. ఏదైనా సరే రేపు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలన్న ప్రణాళికలో నేను లేను. నేను ప్రిపేర్ అవ్వలేదు. ఆలోచన నాకు లేదు. అప్పుడు ఐ యామ్ నాట్. ఐ హెల్పింగ్ వెర్బ్ పక్క నాట్ రావాలి. ఐకి ఏమొస్తుంది? ఐకి యామ్ రావాలి, దేకి ఆర్ రావాలి, వీకి ఆర్ రావాలి, యూకి ఆర్ రావాలి. హీస్, ఈజ్, ఇట్ ఈస్. బీ ఫార్మ్స్ నేర్చుకున్నాము. అందుకే ఫస్ట్ నేను టెన్సెస్ చెప్పాను మీకు. మన క్లాస్లో ఫస్ట్ టెన్సెస్ చెప్పాను. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, అలాగే మెయిన్ వెర్బ్స్ అంటే ఏంటి, అవి మీకు క్లియర్గా తెలిస్తేనే, అవి బాగా వస్తే స్ట్రక్చర్స్ మీకు సింపుల్గా అర్థమవుతాయి. హెల్పింగ్ వెర్బ్ అంటే తెలియదు, సబ్జెక్ట్ అంటే తెలియదు, మెయిన్ వెర్బ్ అంటే తెలియనప్పుడు ఇది మీకు కొద్దిగా కష్టం అవుతుంది. ఆ వీడియో చూసాక చూడండి. క్లియర్? నెక్స్ట్ ఇదేంటిది? నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికలు ఉన్నాను. ఐ యామ్ ప్లానింగ్ టు. వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ప్లానింగ్ టు. నేను నీకు సహాయం చేయాలని ప్రణాళికలో లేను. ఐ యామ్ నాట్ ప్లానింగ్ టు. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునే ఆలోచన లేదు వాళ్ళకి, అంటే ప్రణాళికలో లేరు వాళ్ళు. ఆ ఆలోచన లేదు వాళ్ళకి. ఇంగ్లీష్ నేర్చుకునే ఆలోచన లేదు పూర్తిగా వాళ్ళకి. అప్పుడు ఇలా చెప్పాలి, దే ఆర్ నాట్. ఆలోచన లేదు కదా, దే ఆర్ నాట్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఎప్పుడు ఈ స్ట్రక్చర్ మనం ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉపయోగించాలి. ఓకేనా? పాస్ట్లో మనం దీన్ని ఉపయోగించకూడదు, అంటే గతంలో ఉపయోగించకూడదు. క్లియర్? ఇది మనకి ఏంటి? ఎగ్జాంపుల్. ఆమె రేపు నన్ను కలవాలనే ప్రణాళికలో ఉంది. పాజిటివ్. షీ ఈజ్ ప్లానింగ్ టు మీట్ మీ. లేదు, షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు మీట్ మీ అంటే ఆమె నాకు కలవాలనే ప్రణాళికలో లేదు. ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. మరి దీనిపైన ప్రశ్న ఏ విధంగా అడగాలి? దీనిలో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? యామ్, ఆర్, ఈజ్. ఇవి ముందు పెట్టుకుంటే సరిపోతుంది. పాజిటివ్ ఇంటరాక్టివ్. ఓకే, పాజిటివ్ ఇంటరాక్టివ్. హెల్పింగ్ వెర్బ్ ప్లేస్, ఇదిగో హెల్పింగ్ వెర్బ్ ప్లేస్ సబ్జెక్ట్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ప్లేస్ సబ్జెక్టు. ప్లానింగ్ టు స్ట్రక్చర్ కదా, సో ప్లానింగ్ టులో మార్పు ఉండదు. ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు. స్ట్రక్చర్లో చాలా వరకు వెర్బ్ మొదటి రూపం ఉపయోగించాలి. ఓకేనా? ఏదైనా వెర్బ్ అయితే నేను చెబుతాను. దీంట్లో మనకి వెర్బ్ పాజిటివ్లో కానీ నెగిటివ్లో కానీ, పాజిటివ్ ఇంటరాక్టివ్ కానీ, లేదా మనం నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్ చెప్పుకుంటాము, దానిలో కానీ వెర్బలో మార్పు ఉండదు. V1 రావాలి. వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి. క్లియర్? ఇదేంటిది మరి? ప్రశ్న ఏంటిది? మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్ కదా. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఆర్ యు ప్లానింగ్ టు కమ్ టు హైదరాబాద్ టుమారో? నీవు రేపు హైదరాబాద్ రావాలని ప్రణాళికలో ఉన్నావు. యు ఆర్ ప్లానింగ్ టు కమ్. లేవు, నీకు ఆలోచన లేదు, నీకు ప్రణాళిక పూర్తిగా లేదు. అప్పుడు యు ఆర్ నాట్, యూకి ఆర్ రావాలి కదా. యు ఆర్ నాట్ ప్లానింగ్ టు కమ్ అంటే నువ్వు హైదరాబాద్ రావాలని ప్రణాళిక లేవు. మరి ఉన్నావా? రేపు నువ్వు హైదరాబాద్ రావాలని ప్రణాళికలో ఉన్నావా? నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ రాయాలని ప్రణాళికలో ఉన్నావా? జాబ్ చేయాలని ప్రణాళికలో ఉన్నావా? పెళ్లి చేసుకున్న ప్రణాళికలో ఉన్నావా? మీ ఫ్యామిలీని మంచిగా చూసుకున్న ప్రణాళికలో ఉన్నావా? అవుట్ ఆఫ్ వెళ్ళని ప్రణాళికలో ఉన్నావా? ఏదైనా ఒక పని ప్రణాళికలో ఉన్నావా అంటే ఆమెజర్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ యూ కదా, ఆర్ వస్తుంది. ఆర్ యూ ప్లానింగ్ టు కమ్ టు హైదరాబాద్ టుమారో? ఊర్లో ఉన్నావు కదా, రేపు హైదరాబాద్ రావాలని ప్రణాళికలో ఉన్నావా? చెప్పేటప్పుడు హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. క్లియర్? ఆర్ యూ ప్లానింగ్ టు కమ్? రావాలని ప్రణాళికలో ఉన్నావా? ఆర్ యూ ప్లానింగ్ టు ఈట్ బిర్యానీ టుమారో? రేపు సండే కదా, బిర్యానీ తినాలని ప్రణాళికలో ఉన్నావా? జాబ్ వచ్చింది కదా, మీ ఫ్యామిలీకి డబ్బులు పంపించాలని ప్రణాళికలో ఉన్నావా? ఆర్ యూ ప్లానింగ్ టు సెండ్ మనీ టు యువర్ పేరెంట్స్
పంపించే ప్రణాళికలో ఉన్నాము మీ పేరెంట్స్కి అని చెప్పాలి ఏదని చెప్పి. క్లియర్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి? ఇది మనకి పాజిటివ్, ఇది పాజిటివ్. ఓకే, ఇది మనకి ఇది నెగిటివ్ అవుతుంది, ఇది మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్. ఇది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి. వాళ్ళు రేపు ఇంగ్లీష్లో మాట్లాడాలని ప్రణాళికలో ఉన్నారా? ఆర్ దే ప్లానింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? వాళ్ళు రేపు సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకునే ప్రణాళికలో ఉన్నారా? ఆర్ దే ప్లానింగ్ టు టేక్ సాఫ్ట్వేర్ కోర్స్? ఆమె వచ్చే నెల కారు కొనాలనే ఆలోచన ఉందా? కారు కొన్న ప్రణాళికలో ఉందా? ఈజ్ షీ ప్లానింగ్ టు బై ఏ కార్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ ద ఫ్యూచర్? నెక్స్ట్ అలాగే కేసీఆర్ గారు 2029లో సీఎం కావాలనే ప్రణాళికలో ఉన్నారా? అంటే ఆలోచన ఇప్పుడే ఉందా? ఆలోచన ఉందా అతనికి? ప్రణాళికలో ఉన్నారా? అప్పుడు ఈజ్ కేసీఆర్ ఏం చెప్పాలి? కేసీఆర్ గారికి ఈజ్ పెట్టాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కదా. ఈజ్ కేసీఆర్ ప్లానింగ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ 2029? అంటే ఫ్యూచర్లో కోసం మాట్లాడుకుంటున్నాము. అంటే ప్రణాళిక ఉందా? అటువంటి సందర్భంలో ప్లానింగ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి. మరి ఇదేంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. లేవా? అరే నీకు జాబ్ చేయాలని ఆలోచన లేదా? మీ ఫ్యామిలీకి డబ్బులు పంపించాలని ఆలోచన లేదా? నాకు సహాయం చేయాలని ఆలోచన నీకు లేదా? ఇంగ్లీష్ నేర్చుకున్న ఆలోచన నీకు లేదా? కష్టపడే ఆలోచన నీకు లేదా? ఆ ప్లానింగ్ లేదా? ఏంటి నీ ప్లానింగ్ ఏంటి? ఎప్పుడు అలాగే ఉంటావా? ప్లానింగ్ మార్చుకోవా? అంటే ప్లానింగ్ లేదా? అప్పుడు మనం నెగిటివ్ ఇంటరాక్టివ్లో చెప్పాలి. ఎలా చెప్పాలి? నెగిటివ్ ఇంటరాక్టివ్లో చెప్పాలి. మరి నెగిటివ్ ఇంటరాక్టివ్ ఫ్రేమ్ ఏంటి చూసుకుంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి? am, are, is ప్లస్ నాట్. am ప్లస్ నాట్, am-ent, are ప్లస్ నాట్, aren't, is ప్లస్ నాట్, isn't, షార్ట్ ఫార్మ్స్. అలాగే నెక్స్ట్ ఏంటి మనకి స్ట్రక్చరు? ప్లానింగ్ టు. ఓకే, ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ ఇంటరాక్టివ్. aren't you planning to learn English? ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రణాళికలు లేవా? నాకు సహాయం చేయాలనే ప్రణాళికలు లేవా? aren't you planning to help me? వాళ్ళు రేపు దుబాయ్ వెళ్ళాలనే ప్రణాళికలు లేరా? aren't they planning to go to Dubai? రేపు సండే కదా, నువ్వు క్రికెట్ ఆడాలనే ప్రణాళికలు లేవా? అంటే ఆలోచన నీకు లేదా? aren't you planning to play cricket? అలాగే నన్ను కలవాలనే ప్రణాళికలు నువ్వు లేవా? aren't you planning to meet me? జాబ్ తెచ్చుకోవాలని ప్రణాళికలు లేవా? aren't you planning to get a job? ఎంఎన్సీ కంపెనీలో పనిచేయాలనే ప్రణాళికలు లేవా? aren't you planning to work in ఎంఎన్సీ కంపెనీ నెక్స్ట్ ఇయర్? ఎప్పుడైనా సరే ప్రణాళికలో లేవా? ఉన్నాను అంటే ప్లానింగ్. ఐఎమ్ ప్లానింగ్ టు మీట్ యూ. నేను కలవాలని ప్రణాళికలో ఉన్న ఆలోచన నాకు ఉంది రేపు. లేను, ఐఎమ్ నాట్. ఉన్నావా? ఆర్ యూ ప్లానింగ్ టు మీట్ మీ? ప్రణాళికలు లేవా? aren't you planning to meet me? ఇది మనకి ప్లానింగ్ టు స్ట్రక్చర్. థ్యాంక్ యూ.